హలో అండి. హాయ్ అండి. ఇప్పుడు ప్రభాస్ మూవీస్ వస్తున్నాయి, రీ రిలీజ్ వస్తున్నాయి. పౌర్ణమి వస్తుంది, రెబల్ వస్తుంది, ఈశ్వర్ వస్తుంది, బాహుబలి వస్తుంది. సో మీరు ఏ మూవీ మళ్ళీ రీ రిలీజ్ త్వరగా అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? పౌర్ణమి కానీ లేదంటే బాహుబలి కానీ రెండు అంటే ఇప్పుడు ఈ ఉన్న జనరేషన్కి బాహుబలి అనేది ఇంతకుముందు అందరూ చూశారు, కానీ బాహుబలి కూడా బాగానే ఉంటుంది. దానికంటే ముందు పౌర్ణమి అనేది ఒక దేవుడి గురించి కానీ నాట్యం భరతనాట్యం గురించి కానీ అందరూ అంటే ఇప్పుడుండే జనరేషన్కి తెలియదు. సో అవి నేర్చుకోవాలి అని మేము అనుకుంటున్నాం. సో పౌర్ణమి చూస్తే రిలీజ్ చేస్తే దాన్ని యావత్ తెలంగాణ కానీ లేకుంటే ఆంధ్రప్రదేశ్ కానీ ఈ రెండు రాష్ట్రాలు కలిసి చూడాలని మేము కోరుకున్నాం. అలాగే ఇప్పుడు అది కరెక్ట్ గా పండుగ టైంలోనే వస్తుంది కదా, అండ్ పండుగ టైంలో కొత్త మూవీస్ కూడా వస్తున్నాయి. అలాంటి టైంలో రిలీజ్ ఓకే అంటారా? కొత్త మూవీస్ అంటే కొత్త మూవీస్ యొక్క ప్రయారిటీ దానికే ఉంటది, కానీ పాత మూవీ అంటే ఏదంటారు చూడు, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అట్లాగే న్యూ మూవీస్ చూస్తారు. అంటే పద్దాగా ప్రతిరోజు న్యూ మూవీ చూడలేదు కదా, ఈ రోజు ఈ మూవీ చేసి రేపు పాత మూవీ చూడొచ్చు, దాంట్లో ఏముంది, దాని మీద ఎఫెక్ట్ పడదంటారు? ఎఫెక్ట్ ఏం పడదు. అలాగే ఈ మధ్య కాలంలో ఫ్యూచర్ లో వచ్చే సినిమాలు రీసెంట్ గా చిరంజీవి గారు కూడా విశ్వంబర అనేది రిలీజ్ అవబోతుంది ఫ్యూచర్ లో, దానికోసం కూడా మేము వెయిట్ చేస్తున్నాం. సో ఫ్యూచర్ మూవీస్ అంటే ఇప్పుడు ఏంటంటే జనరేషన్ ఎట్లా అయిపోయిందంటే గ్రాఫిక్స్ ఎక్కువైపోయాయి. సినిమా హీరోలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు అక్కడ షూట్కి రావడం, వాళ్ళకి ఇష్టమైన వంటలు చేసుకొని తినడం, ఈ వారికే సరిపోయింది. ఎవరు అంటే ఇంతకుముందు కష్టపడి చేసేవాళ్ళు యాక్టింగ్, ఇప్పుడు అసలు చేయట్లేదు, దాని మీద అసలు పట్టించుకోవట్లేదు. అడిగితే ఎవరన్నా డూప్ ఉంటారు చూడు, డూపులు చేస్తారులే